నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మెట్రో రెండో దశకు ఆమోదం తెలపాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి. ఫ్యూచర్ సిటీ కారిడార్ ను ఫేజ్ 3 కింద చేపట్టాలని ఖట్టర్కు నివేదన. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారాలేనన్న ఉత్తమ్. ప్రతి గింజను సమయానికి కొంటున్నామని స్పష్టీకరణ. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతుల్ని వంచిందన్న కేటీఆర్. 2 ఏళ్లు దాటినా హామీలు నెరవేర్చలేదని ధ్వజం. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ కు లేదన్న మహేష్ కుమార్. తమిళనాట ఆసక్తికరంగా మారిన రాజకీయ సమీకరణాలు. టీవీకే సంఖ్యాబలంపై సంతృప్తి చెందని గవర్నర్. బెంగాల్ సీఎంగా సువేందుకే ఛాన్స్. బీజేపీ శాసనసభ పక్షనేతగా ఎన్నుకునే అవకాశం. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించాల్సిందే, లేకుంటే బాంబుల మోత మోగుతుందని ట్రంప్ హెచ్చరిక. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో అరగంట పాటు భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం రేవంత్ 2వ దశ డీపీఆర్ ను వెంటనే ఆమోదించాలని కోరారు. శంషాబాద్ ఎయిర్పోర్టు ఫ్యూచర్ సిటీ కారిడార్ ను ఫేజ్ 3 కింద చేపట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన డీపీఆర్ ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. ఫేజ్ 2 లో మొత్తం 7 కారిడార్లు ప్రతిపాదించగా 122.9 కిలోమీటర్ల మేర విస్తరించే ప్రతిపాదనలున్నాయి. ఫేజ్ 2 లో మొత్తం 86 స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 38,595 కోట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్, ఎయిర్పోర్టు కనెక్టివిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫేజ్ 2 విస్తరణను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంది. ఫేజ్ 2 పూర్తయితే హైదరాబాద్ మెట్రో మొత్తం నెట్వర్క్ 191.9 కిలోమీటర్లకు పెరుగుతుంది. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను వంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సును నిర్వహించింది. రైతు భరోసా నిధులు వేయకపోవడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో జాప్యం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలని విమర్శించారు. గత ప్రభుత్వంలో రైతులను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటే కాంగ్రెస్ మాత్రం కరోనా కంటే డేంజర్ గా తయారైందని విమర్శలు గుప్పించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 34 హామీలు ఇస్తే డిక్లరేషన్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇంత మోసం చేయొచ్చా? రైతును దారుణంగా వంచొచ్చా? డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే, అంటించి కింద రాయాలి. దొంగలు ఉన్నారు జాగ్రత్త. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధు అని పెట్టిండు. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీది తెలంగాణలో ముగిసిన చరిత్రని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అవినీతి సొమ్ముతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నా
ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన విమర్శలపై మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేటీఆర్ కు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని మర్చిపోయి ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదన్నారు. క్విడ్ ప్రోకోలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసికట్టుగా నాటకాలాడుతున్నాయని పీసీసీ చీఫ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు చేపట్టిన సంక్షేమంపై చర్చకు సిద్ధమని మండలి విప్ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. పదే పదే చెప్పి మీరు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. దళితులకు భూములు ఇస్తామని మోసం చేసినారు, దళిత బంధిస్తాను మోసం చేసినారు, బీసీ బంధిస్తాను మోసం చేసినారు. మీరు మోసం చేయని వర్గం అంటూ లేదు తెలంగాణలో. ఇవాళ మీరు మోసాల గురించి మాట్లాడతారు. మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కడతా ఉంది, ఇన్స్టాల్మెంట్ కడతా ఉంది. ఇవన్నీ మర్చిపోయినారా? కల్లాల మీద రైతులు ఎంతమంది చనిపోయినారో మీకు గుర్తుకు లేదా? ఖమ్మం మిర్చి రైతుల యొక్క బాధ, వారు పడ్డ యాస మర్చిపోయినారా? ఇవాళ మీరు కళ్ళాలెంబడి తిరుగుకుంటూ డ్రామాలు చేస్తా ఉన్నారు. వీరికి తోడు బీజేపీ ప్రో లాగా నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా. వీళ్ళు 0 సీట్లు తెచ్చుకొని 8 సీట్లు బీజేపీకి వెళ్ళడం దోహదపడ్డారు. లేకుంటే ఈ రాష్ట్రం 2-3 సీట్ల కన్నా ఎక్కువ గెలిచే పరిస్థితి లేకుండే. వీరు వారు ఒకటే ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పని ఎప్పుడో ముగిసిన చరిత్ర. ఇవాళ నీతో సహా నువ్వు తయారు చేసిన నేరమే ముఠ, కొల్లగొట్టిన దోపిడి సొమ్ముతో కృత్రిమ పొంగును నువ్వు ఎంత రెపరెపలాడని చూసినా నీ నేరమయ్య చరిత్ర గులాబీ రంగు ఏనాడో మాసిపోయింది. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి లోకం చూసే వరకు తల్లిదండ్రులు సంరక్షిస్తుంటారు. చిన్నారుల ఆటపాటలు చూసి మురిసిపోతుంటారు. అలాగే రైతులు విత్తనం వేసిన మొదలు చేతికొచ్చే వరకు పంటను చంటిబిడ్డలా కాపాడుకుంటారు. చీడపీడలు తెగుళ్లు సోకితే అప్పులు చేసి మరీ పంటను రక్షించుకుంటారు. పంట ఏపుగా పెరిగితే చూసి సంబురపడతారు. అలా నానా అవస్థలు పడి కాపాడిన పంటంతా అకాల వర్షాలకు తడిసి ముద్దైతే ఆ అన్నదాత బాధ వర్ణనాతీతం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. నోటికాడ ముద్దను చెడగొట్టి వాన గద్దలాగా వచ్చి ఎత్తుకుపోయిందని రైతన్నలు గుండెలు బాదుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామంలో కల్లాల్లోని ధాన్యం నీటిపాలైంది. ఒక్కసారిగా ఈదురుగాలులు వడగండ్ల వాన కురిసింది. గాలుల ధాటికి ధాన్యం రాసులపై కప్పిన టార్పారిన్లు ఎగిరిపోయాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 10 రోజులు గడుస్తున్నా తూకం వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంతిని మార్కెట్కి తీసుకొచ్చి ఇప్పటికి 15 నుంచి 16 రోజులు అవుతుంది. నేను వడ్ల మార్కెట్లో ఉండబట్టి వడ్లు కుప్పబోసి వారం 10 రోజులు అవుతుంది ఆరబెట్టి. అకాల వర్షం అనుకోకుండా రాత్రి 12-1ంటికి విపరీతమైన గాలి, రైతు కూడా ఇంటి దగ్గర నుంచి వడ్ల మార్కెట్ దగ్గరికి రావడానికి రాలేని పరిస్థితి అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కూడా వచ్చి కూడా ఏం చేయలేని పరిస్థితి అయింది. ఎందుకంటే వరి ధాన్యాన్ని గవర్నమెంట్ తొందర స్పందించి తొందర మార్కెట్ని ఖాళీ చేయించాలి అనేది మా విన్నపం. 13 ఎకరాల పొలం కౌలు పట్టి చేసుకున్న పొలం కాడ ఇత్తిత్తుకు నీళ్లకు నిప్పులకు అన్నిటి తిప్పలబడి ఇవో మార్కెట్ వ్యాధి కట్టే దీనికి ఎలాంటి స్పందించడం లేదు. ఓ 4 సాపు లేదు, ఏది లేదు. మొత్తం వడ్లన్నీ ఉల్లార పోసుంటే ఆ రాత్రి 12:30కు వర్షం వచ్చింది, వాకాల వర్షం వచ్చింది. మరి ఏం చేసే పరిస్థితి లేకుండే. మొత్తం వడ్లన్నీ వరదలు కొట్టుకపోయినాయి. ఉన్న వడ్లు మొలకొస్తాంటాడు ఉన్నాయి. మేమేం చేసి బతుకుడు? షావుకారు దగ్గర అప్పు తెచ్చుకుంటుంది. ఏదో చొల్లో జొట్టో మిగిలితే తింటామని చూస్తే మా పరిస్థితికి మా బతుకులకి ఇక్కడికి వచ్చినాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లో వరి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. మరో 2 రోజుల్లో వరి కోత ఉండగా ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా పంటంతా నేల కొరిగింది. కష్టపడి పండించిన పంట చేతికొచ్చి విక్రయించే సమయానికి అకాల వర్షం నిండా ముంచిందని అన్నదాతలు వాపోతున్నారు. ఎడతెరపని గాలి వాన దివసం సృష్టించి రైతులు పోసుకున్న పంటలను వరి ధాన్యాన్ని కళ్ళాలలో అరబోసుకుంటే విపరీతమైన వర్షంతో వడ్లన్నీ కొట్టుకపోవడము, తాటిపత్తులు కప్పుకుంటే అన్ని తడిసి కిందికి వెళ్ళిపోవటము. ఆ వెళ్ళిపోవడం వలన ఈ రైతులు
నష్టపోతుంది. దానికి చూసి గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ ఆలోచించి ఈ తడిసినాయి మొగలకొచ్చినాయి మేము కోత పెడతాము లేకపోతే కట్ చేస్తాము ఇవన్నీ ఎలాంటి కొరతలు ఇవన్నీ లేకుండా ఎలాంటి కొరతలు పెట్టకుండా రైతును ఆదుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సంతో రైతులు ఆగమయ్యారు. జంగపల్లి, వీరారెడ్డిపల్లి, అల్మాస్పూర్ గ్రామాల్లో గాలివాన ధాటికి చేతికందొచ్చిన వరి పంట నేల కొరగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈదురుగాలుల తీవ్రతకు పలుచోట్ల భారీ వృక్షాలు వేర్లతో సహా నేలకూలాయి. గాలి తీవ్రతకు విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ధాన్యాన్ని సమయానికి సేకరిస్తోందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విపక్షాలు తప్పుడు ప్రచారంతో రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటి వరకు ధాన్యానికి మద్దతు ధర కింద 2,310 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, 18.5 కోట్ల బార్దాన్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలనేది ప్రభుత్వ లక్ష్యమన్న ఉత్తమ్ ఇప్పటి వరకు 17.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని తెలిపారు. రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటామని పేర్కొన్నారు. ఇదే సమయంలో పౌర సరఫరాల శాఖలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. ఎందుకు చేస్తుందో వాళ్ళకే తెలియాలి. భారతదేశంలో ఇది నేను చెప్పిన ఫిగర్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఫిగర్స్. హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, highest paddy procurement, highest MSP paid ever for any crop in India is Telangana government now. ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా ధాన్యం తడిస్తే ఎక్కడ తడిసినా ఏ మిల్లుకి తీసుకుపోవాలి, దాన్ని బాయిల్డ్ రైస్ కన్వర్ట్ చేయాలి, ప్రభుత్వం అది కొనుగోలు చేస్తుంది. మార్క్ఫెడ్ నుంచి వీళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకుని వారికి తెలియదో ఏమో కానీ మార్క్ఫెడ్ is additional procurement agency. It's a government organization. Paddy procurement ki government ki markfed additional procurement agency. మరి దాంట్లో ఆయన విషయాలు ఆయన చెప్పిన విషయాలు అసలు నాకు వేరే ఏం అర్థం అవ్వలేదు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. సిద్దిపేట జిల్లా బస్వాపూర్ కొనుగోలు కేంద్రం, హుస్నాబాద్లోని వ్యవసాయ మార్కెట్ను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి కర్షకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తడిసి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు పక్కా ప్రణాళికతో గ్రామాల్లోని ధాన్యం తరలించేందుకు లారీల్ని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సమస్యలు ఉన్న చోట అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టార్పాలిన్ కవర్లను అన్ని ప్రాంతాలకు సరఫరా చేయాలని శ్రీధర్ బాబు సూచించారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఎంతవరకు తడిసింది అని ఎన్యూమరేషన్ చేస్తా ఉన్నారు. ఎవరికి కూడా నష్టం కాకుండా తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తాం. దాని పరంగా ఎవరు ఆందోళన పడకూడదు. ఇతర మరి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల పక్షాన సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని నేను మనవి చేస్తాను. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ నేతృత్వంలో టీవీకే రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు గవర్నర్తో విజయ్ సమావేశమయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. అయితే విజయ్కు ఉన్న సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. విజయ్కు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించగా వామపక్షాలు ఐయుఎంఎల్ మద్దతు నిరాకరించాయి. తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్తో సమావేశమైంది. ఈ మేరకు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని విజయ్ గవర్నర్ను కోరారు. అయితే సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. అటు ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ సంఖ్యాబలం నిరూపించుకోవాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీకి 108 సీట్లు రాగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్లు అవసరం ఉంది. ఈ పరిణామాల వేళ టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి విజయ్తో సమావేశమయ్యారు. వాళ్ళందరినీ విజయ్ శాలువాలతో సత్కరించారు. 5 సభ్యులున్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ టీవీకేకు మరో 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇందుకోసం ఇతర పార్టీలను టీవీకే సంప్రదిస్తోంది. విజయ్కు మద్దతిచ్చేందుకు డీఎంకే కూటమిలోని పార్టీలు, వామపక్షాలు, ఐయుఎంఎల్ నిరాకరించాయి. డీఎంకే కూటమిలోనే ఉంటామని సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్ తేల్చి చెప్పాయి. డీఎంకేలోని మరో మిత్రపక్షం వీసీకే టీవీకే పార్టీకి మద్దతిచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సిపిఐకి 2, సిపిఎంకి 2, ఐయుఎంఎల్కు 2, వీసీకేకు 2 సీట్లు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ ఆహ్వానించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి బెంగాల్ సీఎం అయ్యే అవకాశం ఉంది. కోల్కతాలో శుక్రవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇందులో సువేందు అధికారి పేరును బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రతిపాదించనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి పేరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించనున్నారని వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. తన మాజీ గురువు మమతా బెనర్జీ స్థానంలో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారని సమాచారం. బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో భవానీపూర్లోనూ ఓడించారు. బెంగాల్లో బీజేపీకి 207 సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సువేందు అధికారికి సీఎంగా బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు శుక్రవారం కోల్కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి లాంఛనంగా ఎన్నిక కానున్నారని సమాచారం. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సువేందు పేరును ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. ఆ తరువాత శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి పేరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న బెంగాల్లోని తూర్పు మెదినాపూర్ జిల్లా కాంతిలో జన్మించారు. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు సోదరులు కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. సువేందు అధికారి తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ద్వారా ప్రారంభించారు. 1995లో కాంగ్రెస్ తరపున కాంతి మున్సిపాలిటీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998లో మమతా బెనర్జీ స్థాపించిన టీఎంసీలో చేరారు. 2006లో తొలిసారి కాంతి దక్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2004లో తమలుక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో అదే తమలుక్ స్థానం నుంచే ఎంపీగా గెలుపొందారు. సువేందు అధికారి రాజకీయ జీవితంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2007లో నందిగ్రామ్లో వేలాది ఎకరాల్లో సెజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. రైతుల భూములు కాపాడడానికి మమతా బెనర్జీతో కలిసి పోరాడారు. దీదీ నేతృత్వంలో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో సఫలీకృతమయ్యారు. నందిగ్రామ్తో పాటు సింగూరు ఉద్యమాలు వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి 2011లో టీఎంసీ అధికారంలోకి రావడానికి సహకరించాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా, నీటిపారుదల, పర్యావరణ శాఖల మంత్రిగా సువేందు బాధ్యతలు నిర్వర్తించారు. మమతా బెనర్జీ ప్రధాన అనుచరుడిగా పార్టీలో రెండో శక్తివంతమైన నేతగా ఎదిగారు.
కాలక్రమేణా మమతా బెనర్జీతో సువేందు అధికారికి విభేదాలు ఏర్పడ్డాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, దీదీ మేనలుడు అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వంటి కారణాలతో సువేందు అధికారి 2020లో టీఎంసీని వీడారు. అదే ఏడాది అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో తనపై పోటీకి దిగిన సీఎం మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లకే పరిమితమైన సువేందు అధికారి విజయం కమలం పార్టీకి బలాన్నిచ్చింది. ఆ తర్వాత ఆయన బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నందిగ్రామ్తో పాటు మమత బరిలో దిగిన భవానీపూర్ నుంచి కూడా సువేందు అధికారి పోటీ చేశారు. 2 చోట్ల గెలుపొందారు. తృణమూల్ బలాలు, బలహీనతలు తెలిసిన సువేందు అధికారి బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. తూర్పు మేదినీపూర్, నందిగ్రామ్లలో సువేందు కుటుంబానికి బలమైన పట్టు ఉంది. మమతా బెనర్జీ తరహాలోనే ఆయన తన పోరాట పంతా కొనసాగించారు. చొరబాట్లను వ్యతిరేకిస్తూ ఈ విషయంలో టీఎంసీ ప్రభుత్వ వైఖరిని అనేక సందర్భాల్లో ఎండగట్టారు. సీఎం రేసులో ఇంతకు ముందు దిలీప్ ఘోష్, సమీక్ భట్టాచార్య, రూపా గంగూలీ సహా కొన్ని పేర్లు వినిపించినా సువేందు అధికారి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో మే 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అట్టహాసంగా జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు జాతీయ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని తెలిపారు. ఈసారి దాడుల తీవ్రత మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత భయంకరంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరిస్తే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్ముజ్లో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్ ఇరాన్తో సహా అందరికీ హార్ముజ్ జలసంధి మార్గం తెరుచుకుంటుందని చెప్పారు. అయితే అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించడంపై తనకు సందేహాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పర్యటన ఉన్న సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డీజీపీ సివి ఆనంద్ను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయవద్దని డీజీపీకి సూచించిన రేవంత్ ఢిల్లీ పర్యటన సమయంలో శంషాబాద్ విమానాశ్రయం వద్ద వాహనాల రద్దీపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం ప్రజల పనులకి ఆటంకం కలిగించవద్దని స్పష్టం చేసిన ఆయన ఎదురుగా వచ్చే వాహనాలని ఆపి ఇబ్బంది పెట్టవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ ట్రాఫిక్ సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. రద్దీ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన డీజీపీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం త్వరలో ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ పూర్తిగా ఆపకుండా సింగిల్ లైన్లో వాహనాలు పంపే ప్రణాళిక అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సివి ఆనంద్ ఆదేశించారు. ఈ నెల 8న కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ముకుందారెడ్డి అధికారులకు ఆదేశించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా 110 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నారు. అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన భూమి పూజ జరిగే రోజు కొడంగల్లో పండుగ శోభ కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమానికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో రావాలని ముకుందారెడ్డి సూచించారు. తిరుమలలో టీటీడీ పరిపాలన భవనం నిర్మించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొండపైన సర్కిళ్లు, కూడళ్లకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టేందుకు నిపుణుల కమిటీని నియమించాలని తీర్మానించింది. టీటీడీ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచనుంది. 44 కోట్లతో పట్టు వస్త్రాల కొనుగోలుకు ఆప్కో, కో ఆప్టెడ్ టెండర్లకు ఆమోదం తెలిపింది.
ఏపీలోని ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు 10,000 ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల స్థలంలో పనులు చేపట్టనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాన్ గా నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి ఇవన్నీ కూడా నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది.